రోహిత్ ఆత్మహత్యపై కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. హెచ్సీయూ, జేఎన్యూ అంశాలపై లోక్సభలో జరిగిన చర్చకు సమాధానమిచ్చిన ఆమె కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే రోహిత్ ఆత్మహత్యను వివాదాస్పదం చేశారని ఆమె మండిపడ్డారు. రోహిత్ ఉరేసుకున్నాక అతన్ని కనీసం వైద్యుల వద్దకు తీసుకెళ్లలేదని, మరుసటి రోజు ఉదయం వరకు పోలీసుల్ని దగ్గరకు రానివ్వలేదని వివరించారు. కేంద్ర మంత్రి లేఖ రాసినందునే తాను జోక్యం చేసుకున్నానన్న ఆరోపణల్ని మంత్రి తప్పుబట్టారు. విశ్వవిద్యాలయం వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్ ఎంపీ హనుమంతరావు, ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ సహా వేర్వేరు పార్టీలకు చెందిన ఎంతో మంది నేతలు లేఖలు రాశారని, వాటన్నింటిపైనా అదే విధంగా స్పందించినట్లు తెలిపారు. The people who passed a judgment to have this child disbarred are not people appointed by the BJP-led NDA, but by the Congress party. In everybody's political experience, have you ever seen Rahul Gandhi go to one spot twice? No, never gone. 600 students died for the Telangana movement. Did he go once? He did not go once. But in this, he saw a political opportunity. This child, in his statement, says no one is responsible for my death. But yet, you seek to use this child for your own political ends. That is the tragedy.